శంకరయ్య, రామయ్య అని ఇద్దరు అన్నదమ్ములున్నారు. వాళ్ళ భార్యలు శాంతమ్మ, లక్ష్మి. పిల్లల చదువు కోసం వచ్చి సిటీలో సెటిల్ అయ్యారు. అన్నదమ్ములిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరూ పక్కపక్కనే ఒకేలాంటి ఇల్లు కట్టుకుని బాల్కనీలో నుండి నిల్చొని అన్నతమ్ములిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటారు. పెద్ద కొడలు శాంతమ్మ అంగవైకల్యంతో పాతకాలపు మనిషిలా ఉంటుంది. చిన్న కొడలు లక్ష్మి మాత్రం సిటీకొచ్చిన తరువాత తన అలవాట్లను, పద్ధతులను మార్చుకొని ఈ తరానికి తగినట్టు నడుచుకోవాలన్న ఆశతో ఉంటుంది. అంగవైకల్యంతో ఉన్నా కూడా శాంతమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ ఆనందంగానే ఉండేది. అది లక్ష్మికి అస్సలు నచ్చదు. ఇక శంకరయ్య కొడుకు మహేష్, రామయ్య కొడుకు కార్తిక్, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని శంకరయ్య, రామయ్య అనుకుంటారు. అదే నేపథ్యంలో ఒకరోజు శంకరయ్య, శాంతమ్మ బాల్కనీ దగ్గరికొచ్చి, ఒరేయ్ రామయ్య, లక్ష్మి, ఇద్దరు ఒకసారి ఇటు రండి. ఏంటన్నయ్యా, ఏదైనా పని పడిందా? కాదురా, మన మహేష్, కార్తిక్ ఉన్నారు కదా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేద్దామని మనూరి పంతులు గారికి ఫోటోలు పంపించమని చెప్పాను. మనూరి నుండి మంచి మంచి సంబంధాలు వచ్చాయి. ఆ విషయమే మీకు చెప్దామని పిలిచాను. ఈ విషయం మళ్ళీ నాకు చెప్పడం ఎందుకన్నయ్యా? మీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? నీకు మహేష్, కార్తిక్ వేరు కాదని నాకు కూడా తెలుసు కదా. ఇద్దరికి మంచి సంబంధాలే చూస్తావు. కాబట్టి నీకు నచ్చితే నువ్వు ఓకే చేసేయ్. అలా అంటే ఎలారా? పెళ్ళంటే మాటలా? నా సొంత పెత్తనం చెయ్యడానికి మీ అభిప్రాయాలు, పిల్లల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా. అలా నాకు నచ్చినట్టు చేసుకుంటూ పోతానా చెప్పు? ఇదిగో, ఈ ఫోటోలో అమ్మాయిలు మాకు బాగా నచ్చారు. మీరు ఒకసారి చూసి చెప్పండి. ఇదిగో బావగారు, నాకీ పల్లెటూరి సంబంధాలంటే అస్సలు నచ్చదు. మీకు కావాలంటే ఓ పల్లెటూరి పిల్లని కోడలిగా చేసుకోండి. కానీ నా కొడుక్కి మాత్రం సిటీ పిల్లనే తీసుకొస్తాను. కాని లక్ష్మి, పల్లెటూరి పిల్లయితే మన మాట వింటుంది కదమ్మా. ఈ కాలం పట్నం పిల్లలు ఎలా ఉన్నారో చూస్తున్నాంగా. కొంచెం అటు ఇటు అయ్యిందంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత బాధపడ్డా కూడా సరిదిద్దుకునేది కాదాయే. శాంతం చెప్పింది నిజమే లక్ష్మి. ఇక్కడ పిల్లంటే మన పద్ధతులకు తగినట్టు ఉంటుందంటావా? నాకు కూడా మన ఊరమ్మాయి అయితేనే బాగుంటుందనిపిస్తుంది లక్ష్మి. అన్నయ్య వాళ్ళు చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు. ఇదిగో ఏవండి, మీ అన్నదమ్ములు ఏం చేసుకున్నా నేనేం మాట్లాడలేదు. కానీ నా కొడుకు విషయంలో నాకు రాబోయే కోడలు మాత్రం నాకు తగ్గట్టుగా ఉండాలి. మీ పద్ధతులు, పాత చింతకాయ పచ్చడి అన్నీ ఆ ఊళ్ళోనే వదిలేసొచ్చాను. ఇక్కడికొచ్చాక కూడా దాన్ని పాటించాలంటే నా వల్ల కాదు. మీరు ఏమైనా చేసుకోండి. నా కొడుక్కి మాత్రం నా స్నేహితురాలి కూతురు కీర్తినిచ్చి పెళ్లి చేస్తాను. ఇక మీరు, మీ వాళ్ళు మహేష్కి పల్లెటూరి పిల్లనే చేస్తారో పట్నం పిల్లనే చేస్తారో మీ ఇష్టం. నాకు లోపల పనుంది, నేను వెళ్తున్నా. దాని గురించి నీకు తెలిసిందే కదన్నయ్య. తనలా మాట్లాడిందని ఏమనుకోకండి. తన మాటలు మనకి కొత్త కాదు కదా మరిది గారు, ఏం పర్లేదులేండి. అయినా ఇందులో తప్పేముందిలే. తనింటి కోడలు తనకు నచ్చినట్టు రావాలని ప్రతి ఒక్క కోరుకుంటుంది. ఇప్పుడు మాకంటూ ఒక అభిప్రాయం ఉన్నట్టే తనకంటూ ఒక అభిప్రాయం ఉండొచ్చు కదా. అయినా కార్తిక్కి సంబంధం దొరికేసింది కాబట్టి ఇక మహేష్కి ఫోటోలో ఉన్న కాంచనని ఖాయం చేద్దాం అనుకుంటున్నాం. నువ్వేమంటావురా? ఆ అమ్మాయి చాలా పద్ధతిగా ఉందన్నయ్య. ఇక ఆలస్యం చేయకుండా సంబంధం ఓకే చేసేయండి. కొన్ని రోజులకి మహేష్కి కాంచనతో, కార్తీక్కి కీర్తితో పెళ్లి జరిగింది. ఒకరోజు కాంచన, అత్తయ్య గారు, ఈ రోజు నుండి ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. మీరు, మావయ్య గారు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఇక మీరు వంటగదిలోకి రావడానికి కూడా వీల్లేదు. అవునమ్మా, కాంచన చెప్పినట్టు ఇంటి కోసం మీరు, నాన్న చాలా కష్టపడ్డారు. ఇక కాంచన ఇంటిని, నేను బిజినెస్ని చూసుకుంటాను. ఇద్దరూ రెస్ట్ తీసుకోండి. అలాగేరా, నువ్వెలా చెప్తే అలాగే కానివ్వు. మీకు కూడా బాధ్యతలు తెలియాలి కదా. ఎల్లకాలం మేమే తోడుగా ఉండలేం కదా. మీకు అనుభవం వచ్చినట్టుంటుంది. మొత్తానికి నాకు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారన్నమాట అని మహేష్, కాంచన అన్ని పనులు చేస్తూ ఇంటిని చక్కగా చూసుకుంటారు. ఇక అటువైపు లక్ష్మి తను కూడా తన కోడలితో పనులు చేయించుకుంటున్నానన్న దర్పం చూపించడం కోసం పక్కింట్లో ఉన్న అందరికీ వినపడేలాగా, కీర్తి, కీర్తి, మా అందరికీ కాఫీ పట్టుకురమ్మా.
శాంతమ్మ కాంచన ఆ మాటలు విని అటు చూడగా ఎంతసేపటికి కీర్తి రాదు. అటువైపు నుండి కీర్తి, నాకు బెడ్ కాఫీ అలవాటు లేదత్తయ్యా, మీరు పెట్టుకొని తాగేసేయండి. లక్ష్మి ఆ మాటలకు చిన్నబుచ్చుకుంది. అది గమనించిన కాంచన, చిన్నత్తయ్యా, ఇదిగో కాఫీ రెడీ చేశాను, మీరు కూడా తాగండి. అంటే ఏం లేదు కాంచన, రాత్రి కీర్తి లేటుగా నిద్రపోయింది, అందుకని లేవడానికి కొంచెం బద్ధకిస్తున్నట్టుంది. పర్వాలేదత్తయ్యా, మీకోసం స్పెషల్గా ఏం చెయ్యలేదు. ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాను, అలాగే మీరు కూడా తాగండి. అలాగే ఇంట్లో పూజ చేసి ప్రసాదం వండాను, అది కూడా తీసుకోండి అత్తయ్యా. లక్ష్మి అవి తీసుకొని ఇంట్లోకెళ్ళింది. వాళ్ళ ముందు నాకు తల కొట్టేసినట్టయింది. పక్కింట్లో పూజలు పూర్తయినా కీర్తి ఇంతవరకు లేచి కాఫీ కూడా ఇవ్వలేదు. రేయ్ కార్తీక్, నీతో పాటు నీ పెళ్ళాన్ని లేపాలని తెలీదారా? అప్పుడే కీర్తి నిద్ర లేచి బయటకొచ్చింది. అత్తయ్యా, ఇవాళ టిఫిన్ ఏం చేశారు చెప్పండి, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు లేచి టిఫిన్ చేసి మా అందరికీ పెట్టాలి గాని నేను టిఫిన్ రెడీ చెయ్యాలా? చూడండి అత్తయ్యా, నాకు ఈ టిఫిన్లు వండటం, వంట చేసి ఇల్లు శుభ్రం చేయడం లాంటి పనులు చేతకావు. కావాలంటే మీరు చెయ్యండి, లేదా ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకోండి. అంతేగాని ఇలాంటి పనులు మీకు చేసి పెట్టడానికి కాదు. మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. చూసావు కదమ్మా, మీ సిటీ కోడలి పనులు. వాళ్ళ అలవాట్లు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఆ పనులన్నీ నువ్వే చేస్తావో, పని మనిషిని పెట్టుకుంటావో ఆలోచించుకో. ఏంటండి వాళ్ళలా మాట్లాడుతుంటే మీరు చూస్తూ కూర్చున్నారు? నాకు మాత్రం ఏం తెలుసు లక్ష్మి, మీరు ఇంత వండి పెడితే తిని పెడతానంతే. లేదంటే నేను కార్తీక్ అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళి కాంచన వండిన భోజనం తినొస్తాం. నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న సిటీ కోడలు కదా, మరి తనకేం చేతగానప్పుడు నువ్వేగా చేసి పెట్టాలి. అంటే ఏంటి, ఇప్పుడు దెప్పి పొడుస్తున్నారా? ఏ అటువైపు కాంచన అన్ని పనులు చేసి పెట్టట్లేదా? చూడండి, బావగారు అక్కయ్య దర్జాగా ఎలా కూర్చున్నారో. సిటీలో పెరిగిన పిల్ల కాబట్టి తనకు పనులేం వచ్చుండకపోవచ్చు. వదినంటే పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి అన్ని పనులు చేసి పెడుతుంది. కాబట్టి వాళ్ళు దర్జాగా కూర్చున్నారమ్మా. ఇక మీరు చెప్పింది చాలు. నేను చేసిన తప్పుకి నేనే అనుభవిస్తున్నాను. కోడలొచ్చినా గాని సుఖం లేదు. వంట పని, ఇంటి పని ఎప్పటిలాగా నేనే చేసి పెడతానులేండి. అటువైపు నుండి లక్ష్మి మాటలు విన్న శాంతమ్మ కాంచన, పర్వాలేదులే లక్ష్మి, చాలా ఆలస్యమైంది. ఈ రోజుకి నువ్వేం కష్టపడకు. అందరికీ భోజనం నేనే పంపిస్తాను. కాంచన ఇవాళ చాలా వెరైటీలు చేసింది, అందరికీ సరిపోతాయి. అవునత్తయ్యా, మా ఊరి పొలంలో పండిన కూరగాయలు నాన్నగారు పంపించారు. వాటన్నింటినీ మనందరి కోసం వండాను. ఆగండి, తీసుకొస్తాను. కాంచన ప్రతిరోజు రెండిళ్లకు కలిపి భోజనం తయారు చేస్తుంది. అటువైపు చూస్తే కాంచన ఇంటి పనులన్నీ చక్కగా చేస్తూ, ఇంటిని అందంగా అలంకరించి పెడుతూ, అంగవైకల్యంతో ఉన్న శాంతమ్మని చంటి పిల్లలాగా చూసుకుంటుంది. అది చూస్తున్న లక్ష్మికి చాలా అసూయగా ఉంటుంది. మరుసటి రోజు కీర్తి, అత్తయ్య, ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, నేను రావటం లేట్ అవ్వచ్చు, మీరు నా కోసం వెయిట్ చేయకండి. ఆకు కీర్తి, నైట్ లేట్ అవుతుందంటున్నావు. కార్తీక్ని తోడుగా తీసుకెళ్ళు మరి, లేదంటే నీతో పాటు నేనైనా వస్తాను. చూడండి అత్తయ్య, సిటీలో పార్టీలన్నవి కామన్, మీకు తెలీదా? మీ అందరినీ తీసుకెళ్ళడానికి నేనేమైనా టెంపుల్కి వెళ్తున్నానా? అయినా మీరంతా వస్తే మా ఫ్రెండ్స్ అంతా ఎలా ఎంజాయ్ చేస్తాం? కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇవన్నీ వింటున్న రామయ్య, కార్తిక్ ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు. తనకిదంతా జరగాల్సిందేనని మనసులో అనుకుంటారు. అటువైపు నుండి కాంచన, శాంతమ్మ, కీర్తి, అత్తగారితో అలాగేనా మాట్లాడేది? తప్పు కదమ్మా. చూడండి పెద్దత్తగారు, మీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకంటే ఎలాగో కాళ్ళు లేవు, ఒకే చోట కదలకుండా కూర్చుంటావు. నీలాగే అందరూ బతకాలనుకోకు. కీర్తి, మాటలు కొంచెం జాగ్రత్తగా రానివ్వు. వయసులో పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా? అత్తయ్యని పట్టుకుని అలా మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదు? ఇదేనా నీ చదువు నీకు నేర్పించిన సంస్కారం? హలో పల్లెటూరి అక్కగారు, మీ నీతులేమైనా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోండి. చదువు సంధ్య లేని నీ చేత నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏ రోజైనా బయట ప్రపంచం తెలిసిన మొహమేనా నీది? నువ్వొచ్చి నాకు చెప్తున్నావా?
ఆ మాటలు విన్న లక్ష్మి కీర్తిని చెంప మీద ఒక్కటిచ్చింది. ఇంక చాలాపు. నీ మాటలిప్పటికే హద్దు దాటిపోయాయి. వాళ్ళకింకా క్షమించే గుణముంది కాబట్టి నిన్నంతకు మించేమీ అనలేదు. ఆయన తప్పు నాదే. అందరూ చెప్తున్నా గాని వినిపించుకోకుండా సిటీ కోడలే కావాలని చెప్పి నిన్ని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాను. ఈరోజు ఇంట్లో వాళ్ళంతా బాధపడడానికి కారణం నేనే. అవతల వైపు కాంచనని చూసిన ప్రతిసారి నాకెందుకిలాంటి కోడలు రాలేదని ఎన్నిసార్లు బాధపడ్డానో తెలుసా? నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది ఇన్ని రోజులు నేను కూడా ఎలా ప్రవర్తించానని. ఇప్పటి వరకు జరిగింది చాలు. నువ్వు ఏ పని చెయ్యకున్నా పర్వాలేదు, కానీ ఇంట్లో వాళ్లకు కనీసం మర్యాదిచ్చి మాట్లాడడం నేర్చుకో చాలు. అదే మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి ఉండుంటే ఇలాగే మాట్లాడేదానివా? అక్క, కీర్తి తరపున నన్ను క్షమించండక్కా. లేదత్తయ్యా, తప్పు చేసింది నేను. నాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఇక నుండి నేను బుద్ధి తెచ్చుకుంటాను. పెద్దత్తయ్యా, కాంచనక్క, నన్ను క్షమించండి ప్లీజ్. పర్వాలేదమ్మా, చిన్నపిల్లవి, తెలిసి తెలియక ఏదో మాట్లాడావు. నువ్వు నా కోడలు వేరువేరా. అలాంటివన్నీ పాటించుకోన్లే. ఆ రోజు నుండి రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఆనందంగా ఉంటాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, చదువు సంస్కారం నేర్పించాలి, పద్ధతుల్ని, ఆచారాల్ని, పెద్దలని గౌరవించటం నేర్పించాలి. కొత్తపల్లి అనే ఊళ్ళో శంకరయ్య, శాంతమ్మ అనే భార్యాభర్తలున్నారు. వాళ్ల కొడుకు మహేష్, కోడలు కాంచన, కూతురు సంధ్య. శాంతమ్మ మాట తీరు కఠినం, కాని మనసు చాలా మంచిది. శాంతమ్మ మాట తీరుకి ఆ ఇంట్లో అందరూ వణికిపోవాల్సిందే. మంచి భోజన ప్రియురాలు. కూతురు సంధ్యకు ఎలాగూ తినటం తప్ప వండటం చేతకాదు. అందుకని వంటలు బాగా చేసే కోడలు రావాలని తన కోరిక. అందుకే ఏరికోరి పల్లెటూరి అమ్మాయిని తెచ్చి మహేష్కి పెళ్లి చేస్తుంది. కాని అటువైపు కాంచనకి మాత్రం వంట చేయటం అస్సలు రాదు. ఈ విషయం పెళ్లికి ముందు శాంతమ్మకి తెలీదు. ఒకరోజు శాంతమ్మ కొత్త కోడలి చేతి వంట తినాలనుకుంది. ఇదిగో సంధ్య. ఓ సంధ్య, ఎక్కడున్నావే? ఓసారిలారా. ఆ అమ్మా, పిలిచావా? పిలవడమేంటే, అరిస్తేను. ఇంతలా అరుస్తుంటే వినిపించట్లేదా? ఎక్కడ చచ్చావు ఇంతసేపు? అది ఫోన్ చూస్తున్నానమ్మా, అందుకే వినిపించలేదు. ఎప్పుడు చూడు చెవిలో ఒక 2 తోకలు పెట్టుకుని తిరుగుతుంటావు. ఇంతకీ నా కోడలు కాంచనెక్కడుంది? తెలీదమ్మా, ఇంకా నిద్రలేవలేదనుకుంటా. ఇంకా నిద్రలేవకపోవటమేంటి? తనేమైనా పట్నం పిల్లనుకుంటున్నావా? అచ్చమైన పల్లెటూరి పిల్ల. ఆ పట్నం పిల్లని చేసుకుంటే నీలాగే ఎప్పుడూ ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అందుకేగా అన్నయ్యకి ఈ సంబంధం తీసుకొచ్చి చేసింది. అప్పుడే అందరూ నిద్రలేచక్కడికొస్తారు. ఏమో ఈ శాంతం, నీ చేత్తో ఒక చక్కని టీ ఇవ్వరాదు? నాకు కూడా కాఫీ కావాలమ్మా. నేను దానికోసమే ఎదురు చూస్తున్నానండి. నువ్వెదురు చూడమేంటే? రోజు నువ్వే కదా మా అందరికీ అన్నీ అందిస్తావు. అదంతా నిన్నటి మాట. ఇప్పుడు నా కోడలే అన్నీ చేసి పెడుతుంది. ఇన్నాళ్ళు ఈ ఇంటి బాధ్యత తీసుకుని అలసిపోయాను. ఇక పెత్తనమంతా నా కోడలి చేతిలో పెట్టి ఆ రాములవారి జపం చేసుకుంటూ ఓ మూల కూర్చుంటాను. మరి కాంచనెక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. పాపం పొద్దున్నే లేచి కల్లాపి జల్లి వాకిట్లో ముగ్గు పెట్టి దేవుడి పూజ అంతా పూర్తి చేసుకొని మన కోసం పలహారాలు రెడీ చేస్తూ ఉంటుంది. ఎంతైనా పల్లెటూరి పిల్ల కదా, ఆచారాలెక్కువ. అమ్మా కాంచనా, కాంచనా, ఎక్కడున్నావమ్మా? పాపం ఎంత కష్టపడుతున్నావో ఏంటో. మా కోసం ఒక్క కాఫీ తీసుకురామ్మా. కాంచన ఇంకా నిద్ర లేవలేదని తెలిస్తే అమ్మేమైపోతుందో. ఇప్పుడు ఇంట్లో పెద్ద యుద్ధమే జరగబోతుందన్నమాట. ఎలాగైనా ఆపాలి అని మనసులో అనుకున్నాడు మహేష్. ఈలోపు కాంచన ఆవలిస్తూ బయటకొచ్చింది. నాకు కాఫీ అలవాటు లేదత్తయ్యా. అంటే ఇప్పటి వరకు ఇంటి పనులన్నీ చేసి మళ్ళీ వచ్చి పడుకుందమ్మా. అది వాళ్ళూళ్ళో పొద్దున్నే కాఫీలు తాగరని చెప్తుంది. ఎందుకంటే కాఫీలో కెఫైన్ ఉంటుంది కదా, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదంట. పల్లెటూరి వాళ్ళు పొద్దున్నే ఎండలకి రాగి జావా, చద్దన్నం తింటుంటారు కదా, అందుకని కాఫీ వద్దని చెప్తుందన్నమాట. నేనెప్పుడల్లా చెప్పానండి?
రాత్రి నాకు ఇదంతా చెప్పావు కదే, అంటే మర్చిపోయి ఉంటావులే. కాంచన చెప్పిన దాంట్లో నిజముంది కదరా. కాఫీలు టీలు ఒంటికంత మంచివి కావు. సర్లే అమ్మా, మీ ఊళ్ళో ఏదైతే తింటారో అదే మాకు చేసిపెట్టు. నేను శుభ్రంగా స్నానం చేసొస్తాను. నా కోడలి చేతి వంట తినాలని ఎంతో ఆశపడుతున్నాను. నువ్వేం వండి పెడతావోనని ఆతృతగా ఉంది. సరే, నువ్వెళ్ళి చేస్తూ ఉండు. ఒక్క 15 నిమిషాల్లో నీ ముందుంటాను అని చెప్పి శాంతమ్మ వెళ్ళగానే, ఏంటండి మీరు చేస్తుంది? నాకు వంట రాదన్న సంగతి అత్తయ్య గారికి చెప్పలేదా మీరు? ఏంటి, నీకు వంట రాదా? అవునా అన్న, కాంచనకి వండటం చేత కాదు. ఈ విషయం తన పెళ్లికి ముందే నాకు చెప్పింది. కానీ అమ్మకి తెలిస్తే పెళ్లి కొప్పుకోదని, వంట బాగా చేస్తుందని అబద్ధం చెప్పి అమ్మని పెళ్లి కొప్పించాను. ఈ విషయం నాకు కూడా ముందే తెలుసు నాన్న. వామ్మో, ఇప్పుడు ఈ విషయం మీ అమ్మకి తెలిసిందంటే ఈ ఇంటిని బాంబులు పెట్టి పేల్చేస్తుందిరా. నా వల్ల కాదు, నేనుండని ఇంట్లో నా బట్టలన్నీ సర్దుకొని ఎటైనా పారిపోతా. తనొచ్చేలోపు మీరు కూడా ఎటైనా వెళ్ళిపోండి. దేవుడా, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదే. అయ్యో, అరవకండి నాన్న, అమ్మకి వినిపిస్తుంది. ఇప్పుడు నేనరిచినా అరవకపోయినా ఇంకొంచెం సేపట్లో మనందరి అరుపులు ఈ ఊరి వాళ్ళందరికీ వినిపిస్తాయమ్మా. నేనరవనంత మాత్రాన కాంచన వంట చేస్తుందా? మీ అమ్మ వచ్చి తిరిపెడుతుందా? అందరూ కలిసి శాంతమనే మోసం చేసేసరే. ఇప్పుడు ఈ విషయం నాకు తెలియదని చెప్పినా మీ అమ్మ నమ్మదు. అందరూ కలిసి నా ప్రాణం మీదికి తీసుకొచ్చి పెట్టారు కదరా. నేనేం పాపం చేస్తానురా మీకు? నన్నెందుకురా ఈ గ్రూప్లో యాడ్ చేసుకుని ఈ విషయం నాకు తెలిసేలా చేశారు? మావయ్య గారు, వద్దమ్మా వద్దు, నన్ను అలా పిలవకు. ఇంకొంచెం సేపట్లో ఈ మావయ్య నీ కళ్ళ ముందు కనపడకుండా పోతాడులే. అయ్యో శాంతం, అదొచ్చేస్తుందని టెన్షన్గా ఉందే. ఏదో ఒకటి చెయ్యాలి. ఒక పని చేస్తా. ఈ విషయం మీరు నాకు చెప్పలేదు, నేను వినలేదు. నాకేం తెలియనట్టు నేను కూడా శాంతంతో పాటు వచ్చి జాయిన్ అవుతా. అప్పుడు ఇద్దరికీ ఒకేసారి చెప్పినట్టు మీ అమ్మను నమ్మించండ్రా. ఈ జీవితంలో మీరు చెయ్యగలిగిన ఏకైక సాయం ఏదైనా ఉందంటే అది ఇదే. తండ్రినై కూడా మిమ్మల్ని అడుక్కుంటున్నా, మీ అమ్మ నుండి నన్ను కాపాడండ్రా. ఎందుకు నాన్న ఇప్పుడు అరుస్తున్నారు? మీ మాటలు అమ్మ వింటుంది. కొంచెం చిన్నగా మాట్లాడండి. దీనికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటి, మీ అమ్మ నుండి తప్పించుకోవడానికి ఈ భూమి మీద ఇంకా ఉపాయాలు కూడా ఉన్నాయా? అబ్బా, అన్నయ్య చెప్పింది వినండి నాన్న ముందు. నువ్వు మాట్లాడకు. ఒరే మహేషా, నువ్వు ముందు చెప్పురా. నిన్న రాత్రి అన్నం వండి పెట్టాను నాన్న. అయితే ఇప్పుడు పులిహోర చేస్తుందా? ఆ, పులిహోర చేయడం కూడా నాకు రాదు మావయ్యా. నువ్వాగు కాంచనా. రాత్రి అన్నంలోనే పాలు పోసి తోడు వేసి పెట్టాం. అందులో ఒక ఉల్లిపాయ వేసి ఒక పచ్చిమిర్చి వేసి ఇచ్చామంటే సరిపోతుంది. ఏవండి, అత్తయ్య గారు వస్తున్నారు. ఏంట్రా, ఇంకా అందరూ ఇక్కడే ఉన్నారు? స్నానాలు చేసి రండి. అంటే మేమందరం నిన్న రాత్రి స్నానం చేశామన్నమాట. రాత్రి స్నానం చేయడమేంటి మీ బొందా? అంటే టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు శాంతం. టెన్షనా? టెన్షన్ ఎందుకు? నాన్న పెన్షన్ అనబోయి టెన్షన్ అన్నాడమ్మా. నాన్నేదో పెన్షన్ డబ్బులు తెచ్చుకోవాలంట, అదే చెప్తున్నారు. సరే, మీరేదో ఒకటి చెయ్యండి. అమ్మా కాంచన, నీ చేతి వంట మొదటిసారి తినబోతున్నా. అదేదో పెట్టమ్మా, చాలా ఆకలిగా ఉంది. అదిగో, ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టానత్తయ్యా, తినండి. ఏంటిది? పెరుగన్నం, ఉల్లిపాయ. ఇదేంటి, ఫలహారాలేం చేయలేదా? ఆయిల్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని చేయలేదత్తయ్యా. ఈ అన్నంలో రాత్రి పాలు పోసి తోడు పెట్టాను. ఫ్రెష్ ఫెర్మెంటెడ్ ఫుడ్. ఎండలకి ఇది తింటే చాలా మంచిది. కడుపు చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఇది తిన్నారంటే సాయంత్రం వరకు ఏం తినాల్సిన అవసరమే ఉండదు. రాత్రికి కొద్దిగా అల్పాహారం తీసుకుంటే లివర్కి రెస్ట్ ఇచ్చినట్టుంటుంది. చాలా మంచి ఆహారం. చిన్నప్పుడెప్పుడో తినేదాన్ని. నా కోడలికి ఎన్ని విషయాలు తెలుసో. పల్లెటూరి కోడల్ని చేసుకుంటే ఇన్ని మంచి ఆరోగ్య సూత్రాలు తెలిసుంటాయి. సరే, నేను తింటాను గాని మీరు కూడా వెళ్ళి తినండి అని అందరూ తినడం కోసం వంటగదిలోకెళ్ళి, ఒరే, ఈ పూటకెలాగూ గండం గడిచింది.
మధ్యాహ్నం భోజనం పెట్టకుండా సాయంత్రం అల్పాహారం పేరుతో మాయ చేశారు. మరి రేపటికేం చేస్తారా? ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని ఈజీ పాతకాలపు వంటలు సెర్చ్ చేసి పెట్టాను నాన్న. ఈ రాత్రికి కాంచన వాటిని చేస్తుంది. నాన్న, నేను చెప్తూనే ఉన్నాను, ఏంటలా చూస్తున్నారు? అది కాదురా మహేష, నీలో ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయిరా? మీ అమ్మనే మోసం చేయగలుగుతున్నావంటే నువ్వు మామూలోడివి కాదురా. సరే, ఇప్పటికందరూ ఈ అన్నం తినేసి రాత్రి 11 తర్వాత అమ్మ నిద్రపోయాక అందరం ఇక్కడే కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, రాత్రి 11 గంటలకి. అమ్మా సంధ్య, నువ్వు కూడా ఎంత ఎదిగిపోయావమ్మా. మీరు మీ అమ్మతో ఆడుతున్న ఆటలు చూస్తుంటే సింహం నిద్రపోతుందని చిట్టెలుకలన్నీ వచ్చి డాన్స్ చేస్తున్నట్టుంది. సరే కానివ్వండి, ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు చేద్దాం అని అందరూ భోంచేసి వెళ్లి రాత్రి 11 గంటలకు అందరూ వంటగదిలోకి చేరారు. ఇక చెప్పండి, ఇప్పుడు ఏం చెయ్యాలో? అయినా ఈ అర్ధరాత్రుల్లో కోడలి వంటలేంటో. కాంచన, పొద్దున నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూసావు కదా? అన్ని వీడియోలు చూశానండి. వాటికి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాను. ఇంతకీ ఏం చేయబోతున్నావు వదినా? రాగి సంగటి, కోడికూర. అమ్మో, చాలా పెద్ద వంటకమే. ఇవన్నీ అయ్యే పనుల్లా కనిపించట్లేదు గాని నేను వెళ్ళి పడుకుంటా. మనందరం ఉన్నాం కదా నాన్న, తలా ఓ సాయం చేద్దాం. మనందరమని అస్తమాను నన్ను కలపకురా. ఇప్పటికే మీ అమ్మని చూస్తుంటే భయంతో మాటలు తడబడుతున్నాయి నాకు. ఎక్కడ దొరికిపోతాను అని భయంగా ఉంది. కొన్ని రోజులు మౌనవ్రతం చేస్తే బాగుండనిపిస్తుంది. అవసరం లేదు మావయ్య, ఇవన్నీ నేనెప్పుడూ వండకపోయినా మా అమ్మ చేస్తుంటే చూశాను. ఉప్పు కారాలు ఏమేం వెయ్యాలి, ఎంతెంత వెయ్యాలి అన్ని బ్రెయిన్లో ఫీడ్ అయి ఉన్నాయి. పైగా యూట్యూబ్ కూడా ఉంది కదా, మనకి భయం లేదులే. కావాలంటే మీరే చూస్తూ ఉండండి. అత్తయ్య గారు నా వంట తిని ఎలా మెచ్చుకుంటారో. సరే, మెల్లగా సౌండ్ చేయకుండా పని చేయండి, మళ్ళీ అమ్మలేస్తుంది. మరుసటి రోజు శాంతమ్మ కాంచన చేసిన రాగి సంగటి, కోడికూరని చాలా ఇష్టంగా తిని కాంచనని బాగా మెచ్చుకుంటుంది. ఇక ప్రతిరోజు వీళ్ళు అర్ధరాత్రి ఏదో ఒక వంట చేసి శాంతమ్మని మెప్పిస్తూనే ఉంటారు. అలా కొన్ని రోజులకి కాంచన వంట చేయటంలో ఆరితేరిపోయింది. ఇక అందరూ రిలాక్స్ అవుతారు. ఈ కథలోని నీతేంటంటే, పని వస్తుందా రాదా అన్న విషయం ముఖ్యం కాదు. భయంతో నేర్చుకుంటే ప్రతి పనిలో విజయం సాధించొచ్చు.